హాయ్ అండి, ఈరోజు మనం మిస్టర్ కిసాన్ బ్యాటరీ స్ప్రేయర్ 2-in-1 మోడల్ని అసెంబుల్ ఎలా చేయాలనేది చూడు. మన దగ్గర ఎవరైనా ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, లేదా యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఎలా అయినా మన దగ్గర బ్యాటరీ స్ప్రేయర్ పర్చేస్ చేస్తే ఈ విధంగా డబుల్ బాక్స్ లేయర్తో ప్యాకింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఇట్లా వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అయితే మనం మన స్ప్రేయర్ని అన్బాక్స్ చేద్దాం. ఈ స్ప్రేయర్లో బాక్స్లో మనకు ఈ విధంగా స్ప్రేయర్ వస్తుంది. అదేవిధంగా ఇందులో ఒక 2 రాడ్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ బాక్స్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో మనకు ఈ పెద్ద క్యాప్ ఏదైతే ఉందో దీన్ని తీస్తే ఇందులో మనకు దీంట్లో వచ్చే యాక్సరీస్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇవ్వండి, దీంట్లో ఉండే పార్ట్స్ అన్నీ అయితే ఈ విధంగా వస్తాయి. ఇందులో మనకు మెయిన్ 2 కవర్స్ వస్తాయి. ఈ 2 కవర్స్ కాకుండా ఒక నాజుల్ అనేది కూడా సపరేట్గా రావడం జరుగుతుంది. ఈ నాజుల్స్ ఇదంతా ఒకటి. ఇది వచ్చి కంప్లీట్గా మనకు హ్యాండ్ స్ప్రేయర్, అంటే మనం 2-in-1 మాన్యువల్ అంటున్నాం కదా, మాన్యువల్ స్ప్రేయర్కి కావాల్సిన యాక్సరీస్ అన్నీ ఇందులో ఉంటాయి. ఈ 2 రాడ్స్ మనకి ఇదంతా ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది పంపింగ్ ఉంటుంది. దీనిని మనం ఈ విధంగా ఇక్కడ ఈ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి థ్రెడ్ స్లిప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మీరు టైట్ చేసుకోండి. టైట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 రాడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రాడ్స్ చేసుకునే ముందు దీంట్లో ఉండే ఈ కవర్లో ఉండే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సైడ్ పెట్టుకుందాం. ఈ బెండ్ రాడ్ ఏదైతే ఉందో ఈ బెండ్ రాడ్ని ఇందులో ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఎంతవరకు అయితే లోపలికి వెళ్తుందో అంతవరకు మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక రాడ్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఈ చిన్నది ఏదైతే ఉందో పెద్దదాన్ని పైన, చిన్నదాన్ని కింద మనం పెట్టాలి. దానికంటే ముందు ఈ క్లాంప్ అనేది వస్తుంది. ఈ క్లాంప్ అనేది మనకు మధ్యలో ఇక్కడ పైన పంప్కి సెట్ చేసుకొని దీనిని ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 2 క్యాటర్ పిన్లు ఇస్తారు. వీటిని ఒకటి మనం ఇక్కడ ఏదైతే రాడ్ జాయింట్ అయిందో ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ 2 క్యాటర్ పిన్లని మనం లాక్ లాగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఈ రాడ్ అనేది మనకు ఊడిపోకుండా స్టేబుల్గా వర్క్ జరుగుతుంది. ఇది వచ్చి మనకి ఈ రాడ్కి హ్యాండిల్, మనం ఈ హ్యాండిల్ని పట్టుకొని పంపుని ప్రెస్ చేయడం జరుగుతుంది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఈ రాడ్కి ఇక్కడ లాక్ అనేది ఒకటి ఇస్తున్నారు. దీన్ని మనం ఓపెన్ చేసి మనకు యాక్చువల్గా 2 లాక్స్ ఇస్తారు. ఒకటి సేఫ్టీగా ఉంటుంది, ఇంకొకటి మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. దీన్ని మీరు స్పేర్గా తీసి పెట్టుకోవచ్చు. దీనిని మాత్రం ఈ విధంగా మనం తీసుకొని ఇక్కడ లోపల మనకు రాడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రాడ్ కనిపించే దగ్గర దీన్ని జస్ట్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ప్లేస్ చేసి దీన్ని యాస్టీస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టేస్తే మనకు మాన్యువల్ స్ప్రేయర్ అనేది రెడీ అవుతుంది. దీనిని మనం ఈ విధంగా కూడా హ్యాండిల్ మూవ్ అవ్వకుండా హోల్డ్ చేసేదానికి క్లిప్లా యూజ్ చేయొచ్చు.
అండ్ ఇందులో వచ్చేది ఇది ఒకటి వస్తుంది, ఇది పిస్టన్ వాషర్ అంటారండి. దీన్ని మనం స్పేర్గా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి చిన్నది మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చి మనకు ఫ్యాన్ రెగ్యులేటర్ ఏ విధంగా ఉంటుందో అలా బ్యాటరీ స్పేర్కి సంబంధించి బ్యాటరీ మనకు ఆన్ అవ్వాలన్నప్పుడు దీన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. నెక్స్ట్ మనకు గన్ పైప్. ఈ గన్ పైప్ని మనకు 2 సైడ్స్ సేమ్ ఉంటుంది. మీరు ఏ విధంగా అయినా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ గన్ మోటార్ దగ్గర వచ్చేది దీన్ని రిలీజ్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ గన్ ట్యూబ్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ లోపల ఇన్సర్ట్ చేసి తర్వాత నట్ టైట్ చేయండి. ఇది మనకు లోపలికి ఇన్సర్ట్ అయిన తర్వాతనే మీరు దీన్ని చేయండి, లేదంటే లీకేజ్ ప్రాబ్లం వస్తుంది, వాటర్ లీక్ అవుతాయి. దీన్ని అయితే ఖచ్చితంగా ఫుల్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫుల్ టైట్ చేసుకొని తర్వాత మనకు రెడ్ ట్రిగ్గర్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ట్రిగ్గర్కి కింద కూడా సేమ్ దీన్ని ఇన్సర్ట్ చేసి తర్వాత మనకి నట్ అనేది క్రాస్ పోకుండా మీరు కరెక్ట్గా టైట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ హాఫ్ బ్రాస్ ల్యాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గన్ అనేది దీనిని మనకు టాప్లో సేమ్ మనకు ఇక్కడ ఏవైతే థ్రెడ్స్ వస్తున్నాయో ఈ థ్రెడ్లు పోకూడదు, లీకేజ్ రాకూడదు అని అంటే మీరు కరెక్ట్గా దీనిని ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రాంగ్ థ్రెడ్ అనేది వేయకండి. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ గన్కి ఒక వాషర్ అనేది ఇచ్చుంటారు. మనకి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా లీకేజ్ వస్తున్నాయని అంటే మనకి ఇందులో ఇంకా ఎక్స్ట్రా 2 వాషర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 వాషర్లో మీరు ఏదైనా దీంట్లో వేసుకోవచ్చు. ఇంకొకటి వేసుకొని మీరు టైట్ చేసుకున్నారంటే మీకు లీకేజ్ అనేది రాదు. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దీన్ని టైట్ చేసుకోండి. ఇది ఎప్పుడైతే లూజ్గా ఉంటుందో ఇక్కడి నుంచి కూడా వాటర్ లీకేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎందుకు అని అంటే దీన్ని లూజ్ చేసుకొని ఈ ల్యాండ్స్ని ఎక్స్టెన్షన్ చేసేదానికి ఇది యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్టెన్షన్ చేసినా తర్వాత వెంటనే దీన్ని టైట్ చేసేసుకోండి. ఈ విధంగా టైట్ చేశారంటే అప్పుడు కిందకి వెళ్ళదు. రెండోది మనకు వాటర్ లీకేజ్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ దీన్ని మళ్ళీ మీరు నార్మల్ చేసుకోవాలంటే సింపుల్గా ఈ విధంగా లూజ్ చేసుకొని దీన్ని ఈ విధంగా పెడితే బెండ్ ఎక్కడైతే ఉంటుందో బెండ్ ఉండే వరకు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మీరు దీన్ని సింపుల్గా టైట్ చేసుకోండి. టైట్ చేసుకున్న తర్వాత మనకు ఈ మిస్టర్ కిసాన్ బ్యాటరీ స్పేర్లో 4 టైప్స్ ఆఫ్ నాజల్స్ రావడం జరుగుతుంది. ఒకటి ఇది 8 హోల్ నాజల్ అంటారు. 8 హోల్ నాజల్ ఇది ఒకటి వస్తుంది. అండ్ ఇందులో 4 హోల్స్ నాజల్ ఒకటి వస్తుంది. ఇవి ప్రతి ఒక్కటి మీరు టైట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి మీ దగ్గరకు వచ్చినప్పుడు. అండ్ ఇంకొకటి 2-వే నాజల్ అంటారండి. ఇది సింగిల్ హోల్ వస్తుంది, అయితే 2 దగ్గర నుంచి వాటర్ రావడం జరుగుతుంది. ఇవి కూడా మీరు టైట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. టైట్గా లేకపోతే మీకు లీకేజ్ వస్తుంది. అండ్ ఇంకొకటి సింగిల్ హోల్ నాజల్ ఈ విధంగా వస్తుంది. మొత్తం మనకు 4 టైప్ నాజల్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఈ 4 టైప్ నాజల్స్ అనేటివి వర్క్ అవుతాయి. అండ్ ఇంకొకటి సేమ్ కవర్లో మనకు ఇక్కడ గన్ హోల్డర్ కూడా ఒకటి ఇస్తారు. దీన్ని ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఈ ల్యాండ్స్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా హోల్డ్ చేసుకునే దానికి ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు బ్యాటరీది ఇక్కడ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. అయితే మనం మాన్యువల్గా యూజ్ చేయాలన్నప్పుడు దీన్ని ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకుంటే ఈ పంప్ నుంచి అవుట్లెట్ అనేది వస్తుంది. అప్పుడు మనం గన్ని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్డ్ చేసుకునే దానికి మన బ్యాటరీ స్పేర్కి 2 విధాలుగా వస్తుంది. అయితే నేను ఒక ఎగ్జాంపుల్కి మీకు ఒక నాజల్ని సెట్ చేసి చూపిస్తాను. ఇట్లా మీరు దీన్ని నాజల్ని ఫిట్ చేసుకోండి. అండ్ దీంట్లో మనకు యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యూజర్ మాన్యువల్ని కూడా చూసుకొని చేసుకోవచ్చు. లేదంటే మీకు ఈ లింక్ ఈ వీడియో ద్వారా మీరు ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు ఫిల్టర్, ఈ ఫిల్టర్ లేకుండా మాత్రం మీరు వాటర్ పోయొద్దండి. ఎందుకు అని అంటే ఈ ఫిల్టర్ మీకు లోపలికి రాళ్ళు ఇట్లంతా పోకుండా చేస్తుంది. రాళ్ళు అవైతే ఎప్పుడైతే పోవో మోటార్ మీకు లైఫ్ రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనకు
పైన క్యాప్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు బెల్ట్ సెట్ అనేది ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ విధంగా క్లిప్ టైప్ ఉండేది వచ్చి కిందకు వస్తుంది, ఇది మాత్రం పైన వస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరి హైట్ని బట్టి ఎంత కిందకి కావాలనేది మనం స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుంచి చూస్తూ ఉంటాం. అదేవిధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా దీన్ని పెట్టుకోవాలి అని అంటే ఈ విధంగా ఒకసారి పైన నుంచి కిందకి రానిచ్చి ఇట్లా చేసుకోవచ్చు. దీన్ని మీకు లెవెల్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్ లెవెల్లో ఉంటుందో అప్పుడు మీకు పర్ఫెక్ట్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు మళ్ళీ పైకి వేసుకోండి. ఎందుకు అని అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది, ఇట్లా కిందకి కూడా వెయిటేజ్ మీద ఊడిపోదు. సో సేమ్ దీనిని కూడా రెండో బెల్ట్ సెట్ కూడా ఈ విధంగా వేసుకోండి. సో తర్వాత మనకి క్లాంప్ ఎక్కడైతే ఉందో ఈ క్లాంప్ని దీంట్లో ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవడమే. ఇన్సర్ట్ చేసుకుంటే ఇక్కడ స్టేబుల్గా ఉండిపోతుంది. తర్వాత మనం దీన్ని ఈజీగా తగిలించుకొని వెళ్ళచ్చు. ఇది మన మిస్టర్ కిసాన్. దీని మోడల్ వచ్చి MKBSS21 అనే మోడల్తో ఈ బ్యాటరీ స్పేర్ రావడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో రెండు విధాలుగా ఉంది. మీరు ఎవరైనా వీడియో చూసి కావాలి ఈ స్పేర్ని ఆర్డర్ చేసుకోవాలన్నా మనకు నెంబర్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో దానికి కాల్ చేసి మీరు లేదా వాట్సాప్ చేసి ఈ బ్యాటరీ స్పేర్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.